అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బైఅవుట్ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతల్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాల్ని వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వెల్లడించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకుని ఆగిపోయిన వారు దీనిని ఎంచుకోవచ్చు. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ కార్యాలయాల్లో విధులకు హాజరు కావటం ఇష్టం లేని ఉద్యోగులు దీనిని ఎంచుకోవచ్చని చెప్తున్నారు. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓవైపు ఫెడరల్ నిధులు, రుణాలు నిలిపివేసిన వేళ ఈ వార్త బయటికి రావటం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం కనిపించనుంది. గత ఏడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశం మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.9% సమానం. ప్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్ల పాటు పనిచేస్తాడు. తాజాగా ట్రంప్ ఆఫర్ను కొద్ది శాతం మంది ఆమోదించినా అది ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనుభవం ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం, వైమానిక రంగం, నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లీ మాట్లాడుతూ దీనిని వాలంటరీ బైఅవుట్ గానే చూడాలని అన్నారు.